Namaste, welcome to EduNine Career Guidance, Josh Innovations Private Limited, EduNine Overseas Consultancy. జోసా కౌన్సిలింగ్ అయితే నడుస్తుంది కదండి. మనకి జోసా కౌన్సిలింగ్లో 5 రౌండ్స్ ఉన్నాయి. ఫస్ట్ రౌండ్కి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఏ ఇన్స్టిట్యూట్లో ఎంత కట్ ఆఫ్స్ ఉన్నాయి, అందుకంటే ఒక ఐడియా వస్తుంది మీకు అసలు ర్యాంక్ వచ్చే అవకాశం ఉందా లేదు అనే దానికి సంబంధించి ఇది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఏమీ లేదు, మీరు చేసేది కూడా ఏమీ లేదు. బట్ మీరు పెట్టుకున్న అంటే మీరు కావాలనుకుంటున్న ఇన్స్టిట్యూట్ వస్తుందా రాదా మీ ర్యాంక్కి అన్న ఒక్క ఆలోచన కోసం తప్ప మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లేదు. కాబట్టి ఎందుకు ఇప్పుడు చూసుకున్నా కూడా వేస్టే. జోసా 2026 టైప్ చేయండి. జోసా సీట్ అలొకేషన్ అథారిటీ ఓపెన్ చేస్తాం. మనకి ఇక్కడ ఈ సర్వీసెస్లో చూడండి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్. సో మనకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ అయితే వచ్చినాయి. ఫస్ట్ రౌండ్కి సంబంధించండి. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకే క్లిక్ చేస్తే వస్తాయి. ఓకే, ఇప్పుడు రౌండ్ నెంబర్ 1 మనకి ఒకటే రౌండ్ అయింది కాబట్టి రౌండ్ నెంబర్ 1. సో 5 రౌండ్స్ అయిపోతే కనుక మీకు 5 రౌండ్స్ లేదంటే 2, 3 ఏ రౌండ్ అయినా కానీ ఆ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇన్స్టిట్యూట్ టైప్ ఏం చూద్దాం, అన్నీ చూద్దామా, లేదు అంటే ఐఐటీస్ చూద్దాం. ఫస్ట్ మీకు ఏది కావాలంటే ఐఐటీ కావాలంటే ఐఐటీ, ఎన్ఐటీ కావాలంటే ఎన్ఐటీ, ఇంకా ట్రిపుల్ కూడా చూసుకోవచ్చు, అన్ని చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్ ఉంది కదండి. ఇక్కడ ఏం చేద్దామంటే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుందాం. మీ అందరికి ఇష్టమైన బ్రాంచ్ కానీ మీకు నచ్చిన బ్రాంచ్ కానీ సెలెక్ట్ చేసుకుందాం. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి సెలెక్ట్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ ఇక మనం సీట్ టైప్ కానీ కేటగిరీ కానీ ఒకసారి చెక్ చేద్దామండి. మీ క్యాస్ట్ ఏదో మీకు తెలుసు కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఓపెన్ కేటగిరీ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సబ్మిట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనం సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్ సిఎస్సి, మీకు ఇష్టమైన బ్రాంచ్ కూడా సెలెక్ట్ చేసుకుని చెక్ చేసుకోండి. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్. ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలండి? 3022 నుంచి 4582 మధ్య అక్కడ కౌన్సిలింగ్ కంప్లీట్ అయింది ఫస్ట్ రౌండ్కి. సో ఆ 2 ర్యాంక్స్ మధ్య కనుక మీకు ర్యాంక్ వస్తే నెక్స్ట్ రౌండ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సీటు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్ ఫీమేల్ ఓన్లీ సూపర్ న్యూమరీ కోటా అండి 5759 నుంచి 8238 వరకు క్లోజ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే. ఇది అందరూ కూడా టాప్ ఇన్స్టిట్యూట్గా కన్సిడర్ చేస్తారు. దానికి ఎక్కడ క్లోజ్ అయింది అంటే 1 నుంచి జేఈ అడ్వాన్స్లో ర్యాంక్ 1 నుంచి 65వ ర్యాంక్ మధ్య అయితే కౌన్సిలింగ్ కంప్లీట్ అయింది. చూసారా, టఫ్ కాంపిటీషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే. ఇక్కడ మనకి ఫీమేల్ ఓన్లీ కోటా వచ్చేసి 77 నుంచి 395. సో బ్రీఫ్గా చెప్తున్నాను, కేవలం 4 మాట్లాడుకుందాం. మీకు కావాలంటే ఓపెన్ చేసి చూడండి, మిగిలినవన్నీ కూడా ఉన్నాయి. సో ఆ ర్యాంక్స్ మధ్య కనుక మీకు ర్యాంక్ వచ్చినట్టయితే ఓకే, లేదు అంటే దగ్గరగా వచ్చినా కానీ క్యాస్ట్ రిజర్వేషన్స్, సూపర్ న్యూమరీ కోటా అన్నీ చెక్ చేసుకోండి, ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, ఇంకా ఎన్ఐటీ కావాలి అంటే ఎన్ఐటీ కూడా చూసుకోండి. మీరు ఇక్కడ కేటగిరీ ఇన్స్టిట్యూట్ నేమ్ మారిస్తే కనుక, ఇన్స్టిట్యూట్ టైప్ మారిస్తే కనుక ఎన్ఐటీ వస్తుంది. కావాలంటే ఎన్ఐటీ కూడా చెక్ చేసుకోండి, ఏది కావాలంటే అది చెక్ చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే జస్ట్ ఫర్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. అంటే మీకు సెకండ్ రౌండ్లో వస్తుందా రాదా, ఫ్లోట్ చేసుకోవాలా, స్లైడ్ చేసుకోవాలా, ఫ్రీజ్ చేసుకుంటే బెస్టా, ఇవన్నీ తెలుస్తాయని ఒక ఐడియా కోసం అయితే చెప్పడం జరిగింది. ఓకేనా, మళ్ళీ సెకండ్ రౌండ్ రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత లేదు అంటే జోసాకి సంబంధించి వేరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.